హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బావుండాలి. అందులో మా ఫ్యామిలీ మేము ఉండాలి. ఎలా ఉన్నారండి? ఈరోజు నల్లకారం చూపిస్తున్నానండి. నల్లకారం, ఏపుడు కారం అంటారు. ఎక్కువ నల్లకారమే అంటారండి. అయితే ఈ ఎండుమిరపకాయలని ఫస్టు తడి క్లాత్‌లో ఏసి తుడిసిన తర్వాత మళ్ళీ పొడి క్లాత్‌లో ఏసి తుడవాలండి. ఇది కొంచెం తెల్లగా ఉంది. ఇవి మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత ఎల్లుల్లిపాయలు కూడా ఇలా వలవాలండి. రెబ్బలు తీసేయాలి. ఇలా వెనకాల తోకలు తీసేయాలి. ఇట్లా ఇంకోటి చూపిస్తా. ఇట్లా వెనకాల ముందర తీసేయాలండి తోకలు కూడా. ఆటిలతో వేసుకోవద్దు. ఎందుకంటే ఇవి పండు ఎలా వస్తాయో తెలుసు కదండి ఈ రోజుల్లో ఎట్లా ఫుడ్ ఉంటుందో. ఎండుమిరగాయలు కూడా అండి ఇలా లాస్ట్ని కట్ చేసేయండి. చూపిద్దామని ఇట్లా పెట్టాను. ఇట్లా లాస్ట్లో కట్ చేసేయండి అండి. చూపిస్తాక ఇట్లా పెట్టాను. చింతపండు కూడా అండి ఇలాంటి పీసెస్ వస్తాయి. ఇవి వేరి పడేసేసుకోండి. చూపిస్తాక పెట్టే చింతపండు కూడా మంచిగా ఏరి క్లీన్ చేసుకున్నది. మిరపకాయలు ఇవి ఇట్లా అంటే సరిపోద్దండి ఈ మిరపకాయలకి. దీంట్లోకి యాజ్ ఇట్ ఈస్గా మినపప్పు అండి, పొట్టు మినపప్పు. గుండు మినపైన బాగానే ఉంటుంది కానీ వైట్ కానీ టేస్ట్ అయితే ఇది బాగుంటుందండి. ఇది దీనికి సమానంగా ధనియాలు. ఈ గిన్నెలో మనం సమానంగా తీసుకున్నాం కదండి, దీంట్లో సగం నువ్వులు. కరివేపాకు మన ఇష్టం అండి. రాక్ సాల్ట్. ఈ రాక్ సాల్ట్ వంటల్లోనేమో పులుసు మామూలు ఫ్రై కర్రీలోనేమో పింక్ సాల్ట్ వేస్తానండి. మనం ఇడ్లీ దోశల్లో కానీ, ఇంకా పప్పుచారు కానీ, ఇంకా ఇలాంటి పచ్చడిలో కానీ, ఇలాంటి రోటి మిక్సీ పచ్చడిలో కానీ ఇట్లా రాక్ సాల్ట్ వేసుకుంటానండి. పులుసు కూరల్లో కానీ. దయచేసి అడ్వర్టైజ్మెంట్లను చూసి ఉప్పుకి మోసపోకండి. ఇవి రాక్ సాల్టే, సముద్రం ఉప్పే వాడతాకి మీరు ఆలోచించండి. నేనైతే ఇదే వాడతానండి. తర్వాత పింక్ సాల్ట్ వాడతాను. సరే అండి. ఇవి ఆయిల్ పోసి ఎంచాలి. ఇవి ఆయిల్ పోసి ఎంచాలి. ఇవన్నీ ఆయిల్ పోసి ఎంచాలండి. ఇవి లాస్ట్లో వేయాలి. ఎందుకంటే చిటపట్లు ఎడ తగిలిపోతాయండి, తొందరగా వేగిపోతాయి. కరివేపాకు కూడా కడిగి పెట్టుకున్నానండి. ఇవన్నీ వేయించుకుని నల్లకారం ఎలా చేద్దామో చూద్దాం రండి. ఇప్పుడు బాండి పెట్టుకుని స్టవ్ అంటించుకున్నామండి. పెట్టి కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఫస్ట్ మినపప్పు వేసుకుందామండి. ఎప్పుడు గోరింటా పెట్టినా ఈ ఏళ్ళకి పెట్టనండి. ఈసారి పెట్టేసాను, చిరాగ్గా కనపడుతున్నాయి. మొన్న థైరాయిడ్ వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళినా కానీ డాక్టర్ గారు ఇది ఎందుకు పెట్టారు అని అడుగుతున్నారు. అంటే కాలుకి బొట్టనేలకి కొంచెం దెబ్బ తగిలిందండి. చూపిస్తే ఎప్పుడు పెట్టను, ఎందుకో ఈసారి పెట్టేసాను. గోల్డ్కి అయితే పెట్టుకోవడం ఇష్టం ఉండదు. ఇట్లా సిమ్లో పెట్టుకోవాలండి. అంటే సిమ్లో కాదు, మీడియంలో పెట్టుకుని వేయించుకోవాలండి దోరగా. ఇవి కొంచెం వేగినాక ధనియాలు వేయించుకుందామండి. ఇవి కొంచెం వేగిన స్మెల్ వస్తాయండి. అంటే స్మెల్ బాగుంటుందండి. మనం చట్నీలోకి వేయించుకుంటాం కదా, అట్లా ఈ స్మెల్ మంచి స్మెల్ వస్తుంది. అంటే ఆయిల్లో వేయించి మనం సున్నిపిండికి ఎలా వేయించుతామండి, ఆ స్మెల్ వస్తుంది. ఇప్పుడు ధనియాలు పోసుకుందాం.
పక్కన ప్లేట్ పెట్టి గరిటె పెట్టుతాం కదండి. మా పాత ఫ్రెండ్స్ అయితే చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు, అర్థం చేసుకోరు అంటావు ఇంకా మాట్లాడుతున్నావా అని. ఎక్కువగా వచ్చేస్తుందండి పిల్లలతో మా వారితో మాట్లాడేటప్పుడు. ఏమన్నా అలా అడుగుతున్నప్పుడు అర్థం చేసుకోరు అని అంట పిల్లలతో. అట్లా అలవాటు అయిపోయింది. అట్లా వేయించుకునేటప్పుడు ఎలాడపాటి బండి పెట్టుకుంటేనే మంచిగా ఏగుతాయండి. ఇది ఏగింది ఎలా తెలవాలంటే ఇట్లా నొక్కితే కొంచెం ఇటు పొడవులాగా వచ్చిందండి, ఇంకా ఏగలేదు. కొంచెం వేగింది కదండి. కరివేపాకు కడిగి బయట పెట్టానండి, వర్షం వచ్చి తడిసింది. అందుకే కొంచెం కరివేపాకు కూడా ఎక్కువ వేయించుకోవాలండి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుందామండి. ఇట్లా మంచిగా డ్రై రోస్ట్ అయినాయండి. మర్చిపోయానండి జీలకర్ర. మెయిన్ జీలకర్ర ఎలా మర్చిపోయినా అర్థం కావట్లేదు. మంచి ఫ్లేవర్ ఉంటుందండి. ఎల్లుల్లిపాయలు ఏమి వేయించవసరం లేదండి, ఈ పక్కకు తీసేసుకుందాం. తీసుకుని ఎండుమిరపకాయలు వేయించుకుందామండి, నువ్వులు వేయించుకుందామండి. నువ్వులు మట్టికి సపరేట్ తీసుకోండి అండి. మనం వేయించుకున్న మిక్స్ చేసుకున్న అన్నీ మిక్సర్ కలిపాం కదండి, దాంట్లో మట్టికి వేసుకోవకండి, ఎందుకంటే మనం లాస్ట్లో వేసుకుంటాం. ఇట్లా చుట్టుపక్కల ఆడతాయండి. చుట్టుపక్కల ఎగిరిపోతున్నాయి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందామండి. మరీ ఎక్కువ వేసుకోవద్దండి, ఎందుకంటే మరీ ఎక్కువైనా కానీ ఈ మిరపకాయలు మనం వేసే మిక్సీ కొట్టేటప్పుడు నూనె ఎక్కువైతే పోతే తిరగదండి. అందుకని మీడియంగా. మిరపకాయల మట్టికి ఫ్యాన్ ఆఫ్ చేయి. మిరపకాయల మట్టికి తడి క్లాత్తో తుడిసినాక అప్పుడు పొడి క్లాత్తో తుడిసినాక యూజ్ చేయండి అండి. బాబాయ్ మిరపకాయలతో చాలా నీట్గా ఉండాలండి. మనం మిరపకాయలు తొడియాలు తీసేటప్పుడు కూడా చేతులకి జిడ్డుగా అవుతుందండి. నాకు అందుకే భయం. అంటే ఇప్పుడు మన చెట్టుని ఎండిపోతాయి కదండి మిరపకాయలు, అవి హ్యాపీగా తినేయొచ్చు మన పప్పు తాలింపుల్లో కానీ ఫ్రైల్లో కానీ వేసుకున్నప్పుడు, పులిహోరలో కానీ. అందుకే నేను పులిహోరలో వేసేటప్పుడు కూడా తడి క్లాత్తో తుడిసి పొడి క్లాత్తో తుడిసినాక అప్పుడు తాలింపులో వేస్తానండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందామండి. మరీ ఎక్కువ వేసుకోవద్దండి, ఎందుకంటే మరీ ఎక్కువైనా కానీ ఈ మిరపకాయలు మనం వేసే మిక్సీ కొట్టేటప్పుడు నూనె ఎక్కువైతే పోతే తిరగదండి. అందుకని మీడియంగా.
మిరపకాయల మట్టికి నానా ఫ్యాన్ ఆఫ్ చేయి. మిరపకాయల మట్టికి తడి క్లాత్తో తుడిసినాక అప్పుడు పొడి క్లాత్తో తుడిసినాక యూజ్ చేయండి అండి. బాబాయ్ మిరపకాయలతో చాలా నీట్గా ఉండాలండి. మనం మిరపకాయలు తొడియాలు తీసేటప్పుడు కూడా చేతులకి జిడ్డు జిడ్డుగా అవుతుందండి. నాకు అందుకే భయం. అంటే ఇప్పుడు మన చెట్టుని ఎండిపోతాయి కదండి మిరపకాయలు, అవి హ్యాపీగా తినేయొచ్చు మన పప్పు తాలింపుల్లో కానీ ఫ్రైల్లో కానీ వేసుకున్నప్పుడు, పులిహోరలో కానీ. అందుకే నేను పులిహోరలో వేసేటప్పుడు కూడా తడి క్లాత్తో తుడిసి పొడి క్లాత్తో తుడిసినాక అప్పుడు తాలింపులో వేస్తానండి. ఫస్ట్ చింతపండు వేసుకున్నామండి, తర్వాత కళ్ళుప్పు వేసుకున్నాం. చూసేసుకోండి. ఇది మిక్సీ కొట్టుకున్నాక అప్పుడు ఇవి వేసుకుందాం. ఇట్లా నలిగిందండి. ఇప్పుడు దినుసులు కూడా వేసుకుందాం. ఇట్లా అండి. ఇప్పుడు మిరపకాయలు కూడా వేసేసాం. మిక్సీ కొట్టుకుందామని ఫస్ట్ చింతపండు వేసుకున్నామండి, తర్వాత కళ్ళుప్పు వేసుకున్నాం. అయిపోయిందండి. ఇట్లా 2 సగాలుగా వేసాను. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు వేసుకుందామండి, అట్లాగే నువ్వులు కూడా వేసుకుందామండి. ఇది ఎక్కువ తిప్పకూడదండి, ఊరికే 2 తిప్పులు తిప్పి తీసేయాలి. ఇట్లా మనం చేసుకున్న నల్లకారం రెడీ అయిపోయిందండి. నల్లకారం, మాడుకారం, ఏపుడు కారం పేర్లు ఏదైనా కానీ టేస్ట్ మట్టుకు ఇంతేనండి. నువ్వులు వేసినప్పుడు, ఎల్లుల్లిపాయలు వేసినప్పుడు కొంచెం నేను మిక్సీ ఎక్కువ కొట్టేసానండి. అందుకే అక్కడక్కడ కొన్ని మిగిలినవి, చిన్నవన్నీ నలిగిపోయినాయి. స్మెల్ అయితే చాలా బాగుందండి. ఇప్పుడు 7 కూడా అవ్వలేదు. మా పిల్లలైతే ఈ స్మెల్ చూసి భోజనం అడుగుతున్నారండి. మీరు కూడా ఇలాగే చేసుకోండి. వీటిని ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకోవాకండి, ఇలా పింగాళి ఆటల్లో అయినా పెట్టుకోండి. ఇలా స్టీల్ ఆటలోనే పెట్టుకోండి, గాజాట్లో అయినా పెట్టుకోండి. గాజాట్లో పెట్టుకున్నప్పుడు మన పిల్లలు మనము తీసిన తడి చేత జారిపోతుందండి. నాకు ఒకటి అలాగే అయ్యింది 1/2 kg చేసిన తర్వాత. అప్పటి నుంచి నేను దీంట్లో పెట్టుకుంటానండి, పప్పు డబ్బాలో చిన్నది. నా టేస్ట్ చూడు. బాక్స్లో పెట్టే ముందులో మళ్ళీ తీస్తున్నానండి. మీరు కూడా ఇలాగ చేసుకోండి. కరివేపాకు కొంచెం తగ్గించుకోండి, ఎందుకంటే నల్లకారం, ఏపుడు కారం, మాడుకారం అంటే కరివేపాకు ఈ మెచ్చిని డామినేషన్ చేయకూడదండి, అప్పుడే స్మెల్ బాగుంటుంది. ఇది బాలింతలకు కూడా పెట్టొచ్చండి. మనం శనగపప్పు వేయలేదు, ఎండు కొబ్బరి వేయలేదు. శనగపప్పు, ఎండు కొబ్బరి వేస్తే అది వేరేలాగా ఉంటుందండి. అంటే ఒక సిస్టర్ అడిగారు, పిల్లలకి జ్వరం వచ్చినప్పుడు నోటి కమ్మగా ఉంటుందండి సిస్టర్, మీ సైడ్ చేస్తారంటని. సిస్టర్ పేరు మర్చిపోయాను. సిస్టర్ ఇదే ఇట్లాగే చేస్తాం మేము జ్వరం వచ్చినప్పుడు, ఇంకా బాలింతలకి ఇదండి. ఇడిగా బాలింతలు కాకుండా జ్వరం రాకుండా ఉన్నప్పుడు చేసేది అది వేరేలా చూపిస్తుంది. దాంట్లో ఎండు కొబ్బరి వేస్తామండి, శనగపప్పు వేస్తాం, అది వేరేలాగా ఉంటుంది. ఇదైతే జ్వరం వచ్చినప్పుడు బాగుంటుందండి నోటికి. డెలివరీ అయినప్పుడు కూడా ఫస్ట్ భోజనం దీంతోనే పెడతారండి మాకు. ఆపరేషన్ అయినా మామూలు డెలివరీ అయినా కానీ దీంతోనే పెడతారు. ఎందుకంటే దీంట్లో మనం శనగపప్పు అలాంటివి ఏం వేయలేదండి, కొబ్బరి కానీ దగ్గు వస్తుందని. బాలింతల కారం అని కూడా అంటారండి దీన్ని. కాకపోతే ఆయిల్ వేయకుండా వేయించుతారండి మిరపకాయల్లో బాలింతల కారం అంటే. యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ ఇంతేనండి. మీరు కూడా ఇలాగే చేసుకుని వీలైతే కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎవరు అన్సబ్స్క్రైబర్ అవ్వకండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి పంపించండి. ఇండియా తెలుగు రుచులు. ఉంటానండి, బాయ్.